శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. ఇదేంట్రా కాకు గొంతుకు అట్లా అవుతున్నాడు పొద్దు పొద్దున్నే. తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టు. రే కొంచెం పండగ రోజు అనేది పద్ధతిగా పూజ చేయండి రా. జై జై గణేష, జై కొడతా గణేష, జయముని బుజ్జ గణేష, హాయ్ హాయ్ గణేష, అడిగేస్తా గణేష, అభయమే బొజ్జు గణేష. ఏం చేస్తున్నావు రా? గణేష పూజ చేయరా అంటే ఏదో పాడుతున్నావు. ఇళ్ళకేమో తమరికి నెమలేమో తమ్ముకి రథం అనలే మారలేదా? రేయ్ ఆపండ్రా మీరు మిస్ అవుది. నేను పాట రాశాను, దేవుడు దెబ్బకి దిగొస్తాడు తెలుసుగా. రత్నాలు చేరు ఎక్కడున్నావయ్యా వినాయకయ్యా, ఎప్పుడొస్తావయ్యా వినాయకయ్యా, త్వరగా రావయ్యా వినాయకయ్యా, ఎలా వస్తావయ్యా వినాయకయ్యా, ఉండ్రాలు తీసుకొని రా వినాయకయ్యా. వినాయక 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 వినాయక. ఇక్కడ వినిపించిందా? వినిపించిందిరా. నాకు వినిపించిందిరా. ముందు నన్ను పెట్టుకొని దిక్కులు చూస్తారేంట్రా? పిలిచింది నేనే. స్వామి మీరా? అవును నేనే. స్వామి మీరు మాట్లాడుతున్నారా? మాట్లాడొద్దా? స్వామి నమ్మలేకపోతున్నాను స్వామి. మీరు పాడే పాటలు నాకు మాత్రం అర్థమవుతున్నాయా? అందుకే అవి వినలేక అసలు మీ బాధ ఏంటో తెలుసుకుందామని ఇదిగో ఇలా దయచేశాను ఆయన. స్వామి మీరు ఈ పాటలకి ఇలా అంటే ఈ 9 రోజులు ప్రతి పందిరిలోనూ. అవును స్వామి. ఊ అంటావా మామ, ఊ అంటావా మామ, నీ పక్కన పడ్డాది లేదో చూడలే పిల్ల నాది నక్కిలీసు గొలుసు. ఇంకా డీజేలు కూడా స్వామి. అబ్బాబ్బాబ్బా ఈ నవరాత్రులు ఇచ్చి పడేస్తారు స్వామి మీరు. ఇదేం చూశారు? నేను నిమజ్జనం రోజు ఉంటా స్వామి. అబ్బో తీర్మార్లు డీజేలు మందులు చిందులు చూడకూడదని చూస్తారు స్వామి. ప్రిపేర్ అయిపోయి మీరు ఇంకా ఆపండి. అటు వాళ్ళతోనే చూస్తుంటే వీరొకరు కొత్త రకం పాటలు పూజలు. ఒకటి సినిమా పాటలు మంత్రంగా చదువుతున్నాడు, ఇంకొకడు ఎవరి కోసం రాసిన పాటలు నా పేరు పెట్టి పాడుతున్నాడు. నన్ను అంతలా హింస పెట్టే కష్టం నేను ఏం తెచ్చాను ఆయన మీకు? అయ్యో అలా ఏం లేదు స్వామి, ఏదో మాకు తెలిసిన నాలెడ్జ్లో అలా అలా. స్వామి ఎలాగో వచ్చారు, మమ్మల్ని ఒక దారిలో పెట్టండి స్వామి. అసలు మీ సమస్య ఏంటి ఆయన? ఏమంటే ఏం చెప్పమంటారు స్వామి? చేతిలో డబ్బు లేదు, చేయటానికి ఉద్యోగం లేదు, ఏదో ఇంట్లో పంపిస్తున్నారు, మేము అటు ఇటు జాబ్ సెర్చ్ అది అని చెప్పి పబ్బం గడిపేస్తున్నాం. పోనీ మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో మీకైనా తెలుసా? స్వామి ఇంట్రెస్ట్ ఉన్న పని అంటే ఇష్టం ఉన్న పనే కదా? అవును, ఇష్టాన్ని ఇంట్రెస్ట్గా చేసే పని. ఇంట్రెస్ట్ ఉన్న పని అంటే బాధ్యతలు వదిలేయాలి స్వామి. అవి వదిలేస్తే ఇంట్లో వాళ్ళు మమ్మల్ని వదిలేస్తారు స్వామి. నాయన చూడు, నీ పేరు? మై నేమ్ ఇస్ చైతన్య సార్. నా పక్కన నేమ్ ఇస్ సాయి, ఆ పక్కన నేమ్ ఇస్ సిద్ధు. ఇప్పుడు మాత్రం మీరు బాధ్యతలతో ఉంటున్నారా? లేదుగా, వాళ్ళు పెడుతున్నారు, మీరు తింటున్నారు. అసలు మీకేం ఇష్టం, అసలు ఏమొచ్చు? అది యాక్చువల్లీ మాకు షార్ట్ ఫిలింలు అవి తీయడం అంటే ఇంట్రెస్ట్ స్వామి. పాస్ట్లో చాలా తీసాం, దెబ్బేసినా కూడా అది వేరే విషయం. తెలుసు, ఖాళీ సమయంలో నేను చూశాను, అందులో కొన్ని బాగానే ఉంటాయిలే. మీరు చూసారు స్వామి, ఆ దోజే షాట్లో నేనే హీరోని. లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది, అబ్బో భలే ఉంటుంది స్వామి. వెయిట్ తొందర ఎందుకు? వెయిట్, స్వామి చెప్తున్నారుగా, ఊగే దూరిపోతావు. స్వామి మీరు కంటిన్యూ స్వామి. మధ్యలో అవి మంచి పని చేసాం, వీడికి థ్యాంక్స్ ఆయన. సో will you please appoint me as your peer, sir? శివ సరే, అసలు మీకేమొచ్చో ఒకసారి చేసి చూపించండి ఆయన. అంటే ఆ స్క్రిప్ట్ అది రాస్తూ ఉంటాను, ఎడిటింగు, డైరెక్షను,
అవన్నీ నేను చూసుకుంటా స్వామి. బంగారం, చాలా మంది అడుగుతున్నారు నీ బంగారం ఎవరని. ఏమన్నా సంబంధం చెప్పను, నువ్వు దూరమైన చెప్పనా లేక నువ్వు నా దగ్గర నుండి చెప్పనా? ఒకటి చెప్పనా, చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు ఎరుపుస్తుంది, కానీ నా ప్రేమకి నువ్వు ప్రేమను పంచితేనే కదా నా మనసులో బాధ నీకు అర్థమవుతుంది. చీ పోరా. ఏమయ్య చేతు, గమ్మతున్నావా చేతు నువ్వు? స్వామి నాకు పాట వచ్చు స్వామి, పాడి చూపిస్తాను. వినాయక మామయ్య, మామా మామా వినాయక మామ చేస్తున్నా నీకు పూజలు పూజలు. బాబు బాబు ఆపండి, చాలు, ఇంకా నా వల్ల కాదురా బాబు, ఆపండి. ఏమైంది స్వామి, మా టాలెంట్ మీకు నచ్చలేదా? వచ్చింది, కానీ విరక్తి వచ్చింది. చూడండి, ఒక్క 2 నిమిషాలు మీరే ఆలోచించుకోండి. మీకు దేని మీద అయితే ఇష్టం ఉందో మీకే అర్థమవుతుంది. అర్థమైంది స్వామి, కానీ ఇంకా కానీ నేను అసలు నీకు ఇబ్బంది ఏమిటి? అదే స్వామి, మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ పోస్ట్ చేసి మళ్ళీ ఎక్కడ మధ్యలో ఆపేస్తామనని భయం స్వామి. చూడండి, పరిస్థితుల వల్ల జరిగిన దానికి ఎవ్వరూ ఏమీ చేయలేరు. అయిందేదో అయిపోయింది, మళ్ళీ మొదలు పెట్టండి. మీ వెనక నేనున్నాను స్వామి. అవును, మళ్ళీ మొదలు పెట్టండి. ఈసారి నమ్మకంతో ఇష్టమైన పనిని కష్టపడి విజయం సాధించి మీరు చేసిన పాత వీడియోలు ఒక లెసన్గా భావించండి. అందులో జరిగిన తప్పులు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకోండి. సరే స్వామి. అలాగే చిన్న నుండి పెద్ద వరకు ప్రతి ఒక్కళ్ళు చూసేలా ఉండాలి మీరు తీసే వీడియోలు. వారానికి 1 రావాలి అన్న కంగారుతో కాదు, లేటుగా వచ్చిన మంచి కంటెంట్ ఉంది అని ఇలా తీయండి. అలాగే స్వామి. ఇక నుంచైనా మనం వీడియోస్ కరెక్ట్గా చేయాలి. అవునరా. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. లైఫ్ లాంగ్ మీ బ్లెస్సింగ్స్ మాకు ఇలాగే ఉండాలి. ఇంకా నేను వీళ్ళకి వినిపించను, కానీ వీళ్ళు చేసే ప్రతి మంచి పనికి మంచి వీడియోకి నేను ఎప్పుడూ వెనక నుండి నడిపిస్తూనే ఉంటాను. వీళ్ళకే కాదు, మంచి చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి నేను వెన్నుండి నడిపిస్తూనే ఉంటాను. విజయోత్సవం.